ఇక మాజీ మంత్రి జీవన్ రెడ్డి తమ్ముడి కొడుకు పరీక్షిత్ రెడ్డిపై కేసు నమోదైంది. పరీక్షిత్ రెడ్డి దాడి చేశాడంటూ పోతారం సర్పంచ్ భర్త శ్రీనివాస్ ఆరోపించారు. జగిత్యాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దాడి దృశ్యాలు ఇప్పుడు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయంటూ తెలియజేశారు. కారులో వెళ్తుండగా పరీక్షిత్ రెడ్డి బైక్ పై వచ్చి అడ్డగించి దాడి చేశారన్నారు. కారులో ఉన్నటువంటి మరో వ్యక్తిపై చేయి చేసుకున్నారంటూ కూడా శ్రీనివాస్ ఆరోపించారు. సరే నీకు ఎందుకు బాధ? సరే నీకు ఎందుకు బాధ? అవును నాతో ఏం కాదు తమ్ముడు, ఎందుకే నువ్వు గంత ఆవేశపడుతున్నావు? జీవనుడి గురించి నేను వాళ్ళు రూపాయి కూడా నేను రూపాయి ఖర్చు పెట్టుకొని నేను ఓట్లు వేయించిన 100 ఓట్లు వేయించిన పక్కకు తప్పియాలి. నన్ను ఓటు మీద నీకు ఏమొచ్చింది? ఇప్పుడు జీవనుడికి ఫోన్ చేసిన, ఫోన్ లిప్పియాలి. అదే ఎమ్మెల్యే చేసిన, సంజయ్ కుమార్ సార్ చేసిన. నేను మొన్న నేను గెలిచినాక నేను పోయి సార్ను కలిస్తే ఆయన నన్ను చేర చేసింది. అంటే నీ లెక్క ఏంటి అసలు? చంపిస్తావు మరి? నీ మనసు కూడా చంపిస్తావా చెప్పు? చంపితాడు హ్యాపీ ఇంట్లో చచ్చిపోతాం. ఎందుకండి మీరు ఉత్తానే మేము రోడ్డుగా పోతున్నాం. బండికి సర్పంచి నేమ్ కొట్టించుకున్నా, నేను పోతారా సర్పంచ్ నేమ్ కొట్టించుకుంటే నువ్వు పోతారా సర్పంచ్ వారా అక్కడ ఆపినాను.